మహిళా మనులు అందరికీ నా శుభాకాంక్షలండి. ఓకే, రేపు మహిళా దినోత్సవం కదండి. అందరికీ శుభాకాంక్షలు, నా శుభాకాంక్షలు. అయితే ఈరోజు మనం మహిళల గురించి ఎంతమంది ఎన్ని త్యాగాలు చేశారు, ఎంతమంది రాణించారు, చక్కగా ఇవన్నీ వివరించుకుందాం. ఎందుకంటే మన మహిళల గొప్పతనమే మనకు కావాలి కదండి. ఎంతమంది ఎన్ని రకాలుగా చేశారో మీకు అన్నీ నేను వివరిస్తాను. ఇదే ప్రకారంగా మీ పిల్లలకు కూడా మీరు చెప్పుకోండి. ఆడదంటే ఎందులోనూ తీసిపోయేది లేదండి. మన మహిళలు ఎందులోనూ తీసిపోయేది లేదు, తెలుసండి. అన్నిటిలోనూ రాణించేవాళ్ళమే, తెలుసండి. ప్రతి దాంట్లోనే చదువులో కూడా రాణిస్తున్నాం. ఆడపిల్లలదే పై చేయి. డాక్టర్స్, ఆడవాళ్ళు డాక్టర్లు చేస్తున్నారు, లాయర్స్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు, గవర్నమెంట్ జాబులు ఏంటి, ప్రైవేట్ జాబులు ఏంటి, ప్రతిదీ ఆడవాళ్ళకి మహిళలు పై చేయ మీదే ఉంటుందండి. చేయిందంటూ ఏమీ లేదు, అంతా భలే చాలా బాగా చేస్తున్నారు. మరి మొన్న చూశానండి వందే భారత్లో చక్కగా కోకో పైలట్ అనమాట. ఆ అమ్మాయి భలే వందే భారత్ బండి నడుపుతుందండి. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో, అమ్మో ఈ అమ్మాయి ఇలా నడుపుతుంది అనేసి. ఎందుకంటే మన మహిళలు ఇందులోనూ తీసిపోయేది లేదు. పైలట్, ఆడపిల్లలు పైలట్ కూడా నడుపుతున్నారు ఈ రోజుల్లో. ఏం తక్కువ అండి, అన్నిటిలోనూ చక్కగా రాణించేస్తున్నారు ఆడపిల్లలు. అంటే మన మహిళలు గొప్పతనం గురించి నేను చెప్తున్నానండి, మీ అందరికీ తెలియపరుస్తున్నాను. వాళ్ళలో మంచి మంచి ఇది చేసిన వాళ్ళు మీ అన్నీ తెలియపరుస్తాను. అయితే రాణి రుద్రమదేవి తెలిసింది. రాణి రుద్రమదేవి ఆవిడది మంచి పాలన చేసిందండి. ఇంత అంతా కాదు. ఝాన్సీ లక్ష్మీబాయి ఆవిడ కూడా ఇంత ఆడవాళ్ళ పేర్లు చెప్తున్నానండి. మన మహిళల గురించి గొప్ప చెప్తున్నాను నేను. ఇంత ఇదా అని. ఝాన్సీ లక్ష్మీబాయి కూడానండి. అయితే మదర్ తెరిసా ఎంత చేసిందండి. మదర్ తెరిసా అంటే చెప్పలేనంత ఇది. మదర్ తెరిసా కూడా మంచి ఇది చేసింది, చాలా చేసిందండి. ఆవిడ ఎంత అంత సేవ కాదండి, అంత గొప్ప ఆవిడ మదర్ తెరిసా కూడా, తెలుసండి. కిరణ్ బేడి అండి, ఆవిడ ఒక పోలీస్ అధికారి అన్నమాట. ఆవిడ ఒక త్యాగమూర్తి. పోలీస్ అధికారి అంటే ఎంత అంత కాదు, అంత రాణించింది ఆవిడ కూడా, తెలుసండి. కిరణ్ బేడి ఆవిడ ఎంత గొప్ప ఆవిడ అనమాట. ఇందిరాగాంధీ అయితే మంచి ప్రపంచాన్ని ఏలేసింది కదండి చక్కగా. ఆ మహాతల్లి ఇందిరాగాంధీ గురించి కింద అంతా చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయం ఇది కూడా. ఇందిరా గురించి నిర్మలా సీతారామన్ అంటే మన అందరికీ తెలుసు కదండి. ఏంటనుకుంటున్నారు, ఫైనాన్స్ మినిస్టర్ ఆవిడ. బడ్జెట్ గురించి చక్కగా వివరించేస్తుంది కదా నిర్మలా సీతారామన్. చూడండి ఆ మహిళ, మహిళ చక్కగా ఎంత వివరించి అన్నీ చెప్తుంది. ఇంతమంది మన మహిళలు ఇంత గొప్పగా ఇదవుతున్నారనమాట, తెలిసింది. అయితే సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఉంది ఇప్పుడు, తెలుసండి. సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఉందండి, త్వరలో వచ్చేస్తుంది. ఆవిడ కొన్ని అక్కడ ఇదిలో ఉంది, రిస్క్లో. ఆవిడ కూడా అంతరిక్షం వెళ్ళింది సునీత. ఆవిడ ఒక మహిళే కదా. చూడండి ఆవిడ ఎంత ఇది, మన మహిళలు ఎంత గొప్పవాళ్ళో చూడండి. ఏమండి, కల్పనా చావ్లా ఆవిడ అంతరిక్షంలో వెళ్ళిందండి. దురదృష్టవశాంతు జరగరాంది ఏదో జరిగిపోయింది అప్పట్లో. అబ్బో చాలా గొప్ప ఆవిడ మహిళే కదండి. ఆవిడ ఎంత గొప్పగా అప్పట్లో ఫస్ట్ వెళ్ళింది తెలుసండి. కల్పనా చావ్లా వెళ్ళిందనమాట. ఆవిడ అంత గొప్ప అనమాట. ఆవిడ అంతరిక్షంలోకి వెళ్తే అనుకోని సంఘటన జరిగింది పాపం. వచ్చేసేటప్పుడు అక్కడ అన్నీ జరిగిన తర్వాత వచ్చేసేటప్పుడే ఆవిడకి ఇలా జరిగిందండి. దిగే ముందలే ఆగే ముందలే కల్పన చావ్లాకి. అయితే సుస్మితా సేను, ఐశ్వర్య రాయ్, ఏమండి, సుస్మితా సేను, ఐశ్వర్య రాయ్ అబ్బా చాటారు, తెలుసండి. బూటీ ప్రపంచాన్నే చాటారు సుస్మితా సేను, ఐశ్వర్య రాయ్, తెలుసండి. మన మహిళల గురించి నేను చెప్తున్నాను అనమాట. మనకి ఎంతో స్ఫూర్తినిచ్చే మహిళలు అనమాట ఎంతోమంది, తెలుసండి. మనకి ఇలాగా ఎంతో స్ఫూర్తి ఇచ్చే మహిళలు ఎంతోమంది మనందరికీ. ఇంత అంతా కాదండి, ఏమండి. ఇవన్నీ కూడా చక్కగా మీ పిల్లలకి వివరించి చెప్పుకోండి.
ఎందుకంటే వాళ్ళకు కూడా మంచిది కదా, వాళ్ళ మైండ్లో ఇలాంటివి అనేసి ఉంటాయి. ఇలాగా ఓహో ఇలాగా అని చెప్పుకోండి. నేను అన్నీ మీకు వివరించాను కదా మన మహిళల గొప్పతనం గురించి. ఎందులోనూ తీసిపోయేది లేదండి. ఫస్ట్ ఏంటనుకున్నారు, మన ఆడది ఆదిశక్తి. ఆదిశక్తిలాగే మన అన్నీ ఒక చక్రంలాగా తిప్పేస్తుందండి. మార్నింగ్ లెగుస్తాము, లెగిసిన తర్వాత అన్నీ మనమే చూసుకోవాలి కదండి. వంటలకి ఇంట్లో అన్ని పిల్లలు పంపించేస్తాం, మనకి క్యారేజ్ పెడతాం, మొత్తం అన్నీ ఆడవాళ్ళే మనం చూసుకోవాలి. మళ్ళీ మనం ఇవన్నీ జాబుల నిమిత్తం ఇది మంచి చెడు ఇవన్నీ చూసుకోవాలి కదా జాబులకి. ఏమండి ఆడవాళ్ళు కూడా ఇందులో తీసిపోయేది లేదు. నెంబర్ 1 తెలుసండి, నెంబర్ 1గా ఇది చేసుకున్నారు. ప్రతి దాంట్లో కూడా ఇది ఒక డాక్టర్గా తెలుసండి, ఒక పైలట్, లాయరు, అన్నిట్లో మీకు ఫస్ట్ అన్నీ వివరించి చెప్పాను కదా మీకు అన్నీ. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.